చూస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పులివెందుల మాజీ సీఎస్ శంకరయ్య డిస్మిస్ అయ్యారు. వివేక హత్య సమయంలో పులివెందుల సీఐగా ఉన్నారు శంకరయ్య. వివేక హత్య కేసులో కీలకంగా మారాడు శంకరయ్య. గతంలో సీఎంకు లీగల్ నోటీసులు పంపాడు శంకరయ్య. పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను డిస్మిస్ చేయడం జరిగింది. వివేక హత్య సమయంలో పులివెందుల సీఐగా ఉన్నారు శంకరయ్య. అయితే వివేక హత్య కేసులో కీలకంగా మారాడు శంకరయ్య. గతంలో ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపాడు శంకరయ్య. పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది పోలీసు శాఖ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అండ్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ కూడా. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ప్రస్తుతం శంకరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది ఆ ఆదేశాల్లో? థ్యాంక్ యూ సచిన్. కర్నూలు రేంజ్ లో ఉన్నటువంటి విఆర్ లో ఉన్నటువంటి సిఐ శంకరయ్యను పూర్తిగా అంటే విధుల నుంచి తొలగిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ ఉత్తర్వులను కూడా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా పత్రికా ప్రకటనలో ప్రకటించడం జరిగింది. అయితే వివేక హత్య కేసు జరిగినటువంటి సందర్భంలో కూడా ఆయన సిఐగా ఉన్నారు. ఆ నేపథ్యంలో కూడా వివేక హత్య జరిగిన సందర్భంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా పదే పదే అసెంబ్లీతో పాటు అటు పలు చోట్ల కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించిన నేపథ్యంలో కూడా ఆయన ఒక లీగల్ నోటీసును కూడా ఇటీవల కాలంలో పంపించడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో అటు స్పీకర్తో పాటు ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈ నోటీసులు పంపించారు. సీఎంతో పాటు అటు ఇద్దరికి కూడా నోటీసులు అందజేశారు. అయితే ఈ క్రమంలో అటు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి విధుల్లో ఉన్నటువంటి శంకరయ్య ఈ విధంగా వ్యవహరించడాన్ని కూడా తీవ్రంగా పరిగినటువంటి పోలీస్ శాఖ ఆయన్ను పూర్తిగా విధుల నుంచి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఈ ఉత్తర్వులను కూడా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఓ పత్రికా ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. అయితే వివేక హత్య కేసు ప్రధానంగా ట్విస్ట్ అని చెప్పాలి. ఏదైతే వివేక హత్య జరిగి ఇప్పటికీ కూడా దాదాపు 7 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణకు ముందుకు పోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో దీంట్లో కీలకంగా సిఐ శంకరయ్య ఉన్నారన్నటువంటి భావన కూడా అటు ప్రధానంగా వినిపిస్తున్నప్పటి. అయితే ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే హత్య జరిగిన సందర్భంగా కూడా సిఐగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఉన్నప్పుడే ఈ ఏదైతే జరిగినటువంటి పరిణామాలను పదే పదే సీఎం చంద్రబాబు ప్రస్తావించడం, అదేవిధంగా దీన్ని అటు రాజకీయంగా వాడుకోవడాన్ని కూడా అంటే ఒక రకంగా అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇరు పార్టీలు కూడా రాజకీయంగా వాడుకుంటూ తనను బలి చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన వ్యక్తం చేస్తూ కూడా ఒక రకంగా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యం సిబిఐ అధికారులకు కూడా ఆయన ఒక వాగ్మూలం ఇచ్చి ఆ తర్వాత ఆ వాగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన నిరాకరించారు. అంటే ఈ వివేక హత్య కేసు సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఆయన ఆధారాలను చెరిపివేస్తున్నా కూడా సైలెంట్ గా ఉన్నారన్నటువంటి ఒక అభియోగం అయితే ఉంది. ఆ అభియోగం నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు పదే పదే అటు పలు సందర్భాల్లో అంటే సభల్లో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం అంటే తనను పూర్తిగా తన మానసిక ఆవేదన గురి చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్నట్టు దీనిపైన తనకు పరువు నష్టం కలిగింది కాబట్టి తాను తన లాయర్ ద్వారా నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పోలీస్ శాఖలో అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అన్నటువంటి ఆరోపణలతో ఆయన్ను ఒక రకంగా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా వైసీపీ హయాంలో కూడా ఆయనకు అంటే ఈయనకు పదవీన్నతి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే సిఐగా వ్యవహరించినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు డిఎస్పీ పదోన్నతి కూడా రాని పరిస్థితి. అంటే ఒక రకంగా కుటుంబం కూడా పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితి, కుటుంబ నేపథ్యం కూడా అంటే కుటుంబానికి కూడా చాలా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే మానసిక వేదనకు గురయ్యారు. కాబట్టి ఇలాంటి మానసిక వేదనకు గురి కావడానికి ప్రధాన కారణం ఏదైతే వివేక హత్య కేసులో నేను కీలకంగా మారడం, ఆ కీలకంగా మారిన నేపథ్యంలో కూడా తనను విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ ప్రభుత్వం కూడా తనకు ఎక్కడే కానీ విధులు నిర్వహించడంలో కానీ లూప్ లైన్లో వేస్తున్నారు తప్ప ఎక్కడే కానీ శాంతి భద్రతల విషయంలో కానీ ఇతర అంశాలపైన కూడా తనను ఎక్కడ విధుల్లోకి వినియోగించడం లేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కుటుంబానికి కూడా దూరమైనటువంటి నేపథ్యం కాబట్టి నేను ఇంత మానసిక ఆవేదనకు గురి కావడానికి ప్రధాన కారణం
తనను రాజకీయంగా వాడుకుంటున్నటువంటి ఆవేదనతో ఆయన నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను అటు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే పోలీస్ శాఖలో ఉంటూ కూడా ఒక రకంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఆయన నోటీసులు జారీ చేసే ముందు అటు పోలీసులకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఆ విధంగా వ్యవహరించలేదు. కాబట్టి అతన్ని ప్రభుత్వం ఉత్తర్వుల నుంచి అది ఏదైతే విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన అటు పూర్తి స్థాయిలో ఆయన గతంలో ఏదైతే లీగల్ నోటీసులు పంపించారు కాబట్టి లీగల్ గా ఎదుర్కొంటారా లేకుంటే మరే ఇతర అంశాలపైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆయన మనకు అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఆయనకు మనం ఫోన్ చేయడం జరిగింది. అయితే ఫోన్ చేసినప్పటికి కూడా ఆయన ఎక్కడ అందుబాటులోకి రాని పరిస్థితి. అంటే ఒక రకంగా విధుల్లో తొలగించిన నేపథ్యం కాబట్టి ఆయన కొంత పద్ధతిగా ఉన్నారా లేకుంటే ఎలాంటి అడుగులు వేయబోతున్నారంటే ఏంటంటే విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడితే కానీ పూర్తి విషయాలు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వివేక హత్య కేసులో ఒక రకంగా బిగ్ ట్విస్టే నెలకొందని చెప్పాలి. ఈ వివేక హత్య జరిగిన సందర్భంగా కూడా ఏదైతే అక్కడ మృతదేహం రక్త మరకల మధ్య పడిన నేపథ్యం, ఆ నేపథ్యంలో మరకలు తుడిచారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన సీఏగా వ్యవహరించారు కాబట్టి ఖచ్చితంగా ఆ రక్త మరకలను ఎవరు తొలగించారు, అసలు తొలగించిన నేపథ్యంలో ఎందుకు అడ్డుకోలేకపోయారనేటువంటి బలమైనటువంటి ఆరోపణల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి. అయితే తాజాగా ఏదైతే సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సీరియస్ గా తీసుకుంది. ఉన్నతాధికారులకు సమాచారం అందించి నోటీసులు జారీ చేసి ఉండాల్సింది. కానీ ఆ దిశగా అడుగులు వేయలేదు. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యల నిమిత్తం కోసం పోలీస్ శాఖ సర్వీస్ నుంచి కూడా ఆయన తొలగిస్తూ ఈ రోజు తాజాగా ఉత్తర్వులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైఎస్ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పులివెందుల మాజీ సీఐ శంకరయ్య డిస్మిస్ అయ్యారు. వివేక హత్య సమయంలో పులివెందుల సీఐగా ఉన్నారు శంకరయ్య. వివేక హత్య కేసులో కీలకంగా మారాడు శంకరయ్య. గతంలో ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపాడు శంకరయ్య. పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది పోలీసు శాఖ. దానికి సంబంధించిన ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే 2019కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న క్రమం పులివెందుల మాజీ సీఐగా ఉన్న శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించింది ప్రభుత్వం. ఈ సందర్భంలోనే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఆ ఉత్తర్వుని జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలో భాగంగానే ఈ యాక్షన్ తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. 2019 మార్చిలో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు, ఇన్ఫాక్ట్ వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. కొన్ని నెలల క్రిందట ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈయన నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణ వల్ల పరువు నష్టం కలిగిందంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు శంకరయ్య. అయితే ఈ క్రమంలోనే క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆయన్ను సర్వీస్ నుంచి తొలగించామని చెప్పి కర్నూలు రేంజ్ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేసిన క్రమం. 2019 మార్చిలో వైఎస్ వివేక హత్య జరిగింది. ఆ టైంలో వివేక ఇంటి దగ్గర నిందితుల ఆధారాలు ధ్వంసం చేశారని, అక్కడ రక్తపు మరకలు కడిగేశారని, అప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే ఇదంతా జరిగిందని చెప్పి చంద్రబాబు ఆరోపించిన క్రమం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలనే ఆరోపణలపై టీడీపీ ప్రభుత్వం, అఫ్కోర్స్ టీడీపీ అప్పుడు ఇప్పుడు శంకరయ్యపై సస్పెన్షన్కి సంబంధించి మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. వివేక హత్య కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టిన సందర్భం. అయితే వివేక మరణానికి సంబంధించి కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ కావచ్చు, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య వాంగ్మూలం ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆ వాస్తవాలకి ఎంత దగ్గరగా ఉంది, ఎంత దూరంగా ఉండేది పక్కన పెడితే వార్తలు చక్కర్లు కొట్టిన సందర్భం. అయితే సైలెంట్గా ఉండకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి హెచ్చరించారు. ఈ చర్చ కూడా జరిగింది. సో ఇలా చాలా డిస్కషన్స్ జరిగాయి. అయితే వైసీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు ఎత్తేసింది. అది తీవ్ర చర్చాంశంగా కూడా మారింది. శంకరయ్యను నిందితులు ప్రభావితం చేయడం వల్లే మాట మార్చారని సిబిఐ చెప్పుకొచ్చిందంటూ కూడా ఆ మధ్య డిస్కషన్ జరిగింది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక రీసెంట్గా వైఎస్ వివేక హత్య కేసుపై మాట్లాడుతున్న పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రకటనలు చేశారు అంటూ కూడా శంకరయ్య ఆరోపించారు. సో ఈ క్రమంలోని సెప్టెంబర్లో ఆయన నోటీసులు పంపించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు అంటూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పారని, తన ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి ఏకంగా 1,45 లక్షల పరిహారం కూడా చెల్లించాలని నోటీసులు డిమాండ్ చేశారు. సో ఇప్పుడు దీని గురించి చర్చించుకుంటున్న క్రమం. సో ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపిన విషయంలో
ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపించిన క్రమంలో ఇప్పుడు యాక్షన్లోకి దిగింది పోలీసు శాఖ. శంకరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ.